తెలుగు రాష్ట్రాల్లో బానుడి బగబగలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో మాడు పగిలేలా ఎండల తీవ్రత కనిపిస్తోంది. కొద్ది రోజులుగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వేడిగాళ్లు, ఉక్కుపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఎండల దెబ్బకి వృద్ధులు, బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే వ్యాపార సంస్థలు, దుకాణాలు తెరుస్తున్నారు. మధ్యాహ్నం ఎండవేడికి రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఎండ ప్రభావం ఉంటే మే నెలలో ఏ విధంగా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని, వేడిగాళ్లు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలోనే 45 డిగ్రీల మార్కును దాటేశాయి. రాబోయే మే నెలలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగి గరిష్టంగా 47 డిగ్రీలకు చేరుకోవచ్చని వాతావరణ సూచనలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తారు రోడ్లపై నమోదయ్యే ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల మించే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిపూట కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగా కొనసాగుతుండటంతో ఉక్కపోత కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇటు తెలంగాణలో బానుడు ప్రతాపం కొనసాగుతుండగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, వనపర్తి జిల్లాలో 43 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి, భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్ జిల్లాలో 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలతో పోలిస్తే మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉంటాయని, ఇక్కడ 41 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. మధ్యాహ్నం వేళ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకపోవటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బానుడి బగబగలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో మూడు పగిలేలా ఎండల తీవ్రత కనిపిస్తోంది. కొద్ది రోజులుగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వేడిగాళ్లు, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఎండల దెబ్బకి వృద్ధులు, బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే వ్యాపార సంస్థలు, దుకాణాలు తెరుస్తున్నారు. మధ్యాహ్నం ఎండవేడికి రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఎండ ప్రభావం ఉంటే మే నెలలో ఏ విధంగా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ కుమార్ ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. నరేష్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. ఇటు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ప్రస్తుతం మిశ్రమంగా కొనసాగుతుంది. ఓవైపు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు నమోదవుతుండగా, మరోవైపు ఎండలు తీవ్ర రూపం దాల్పుతున్నాయి. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ మీదుగా అంతర్గత కర్ణాటక, తమిళనాడు వరకు కొనసాగుతున్నటువంటి ధోని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో నేటి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే వర్షాల మధ్య కూడా ఎండల తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మరి ఈ క్రమంలోనే ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో పాటు ఇప్పుడు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఇటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పలు మండలాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఖమ్మం జిల్లాతో పాటు మహబూబ్ నగర్, ఇటు నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ములుగు, భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిజామా, ఆదిలాబాద్, నిర్మల్,
ఇటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, ఇటు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి, సంగారెడ్డి, కరీంనగర్ తో పాటు ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి ములుగు, భూపాలపల్లికి సంబంధించినటువంటి పలు జిల్లాలకు సంబంధించి ఇటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండేటువంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఉదయం 9 నుంచే కూడా ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నం నుంచి 12 నుంచి అయితే 3 గంటల వరకు మాత్రం బయట మొత్తానికి తిరగలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటల నుంచి మొదలైనటువంటి ఎండ తీవ్రత అనేది సాయంత్రం 5 దాటితే తప్ప కూడా అది ఎండ తీవ్రత తగ్గడం లేదు. ఈ ఎండ తీవ్రతకు జనాలు బయటికి వెళ్ళాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంతో పాటు ఏదైతే ఈ వేడి గాలులు, వడగాలుల ప్రభావం కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఈ మరో 3 రోజుల పాటు ఈ తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ వడగాలుల ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, డిహైడ్రేట్ కు గురి కాకుండా ఉండేందుకు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలి. అయితే డిహైడ్రేట్ కు గురి కాకుండా ముందస్తుగా ఎండలకు అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్ళరాదని కూడా సూచించారు. దాంతో పాటు ఓఆర్ఎస్ వంటి ద్రావణాలు లేదా కొబ్బరి నీళ్లు కానీ ఇతరత్ర ఇటు శరీరాన్ని డిహైడ్రేట్ గురి కాకుండా ఉంచేందుకు ఉన్నటువంటి తగు పానీయాలను కూడా స్వీకరించాలి. ఎటైనా బయటకు వెళ్తే తప్పనిసరిగా వాటర్ బాటిల్ తో పాటు ఇటు గొడుగు కానీ, క్యాప్ కానీ, ఇటు టవల్ కానీ ఉంచుకోవాలని చెప్పేసి వెంట ఉంచుకొని బయటికి వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఏదైతే ఇటు ఎండ తీవ్రత వల్ల పలు చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి రోగాల బారిన పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పటికే వడగాలులతో పాటు ఎండ తీవ్రతకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే 5గురు వడదెబ్బ కారణంగా మృతి చెందినటువంటి పరిస్థితి ఆల్రెడీ ఇప్పటికే నెలకొంది. దానికి సంబంధించి కూడా వైద్యులు మాత్రం హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా ఎన్నడూ లేనటువంటి విధంగా ఇటు మేలో ఏదైతే ఎండ ఉష్ణోగ్రతల తీవ్రత ఏ విధంగా ఉంటుందో అదే తీవ్రత నెల రోజుల ముందుగానే ఏప్రిల్లోనే ఎండ ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు పలు ఆందోళనకరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఈ వడదెబ్బతో పాటు వడగాలుల కారణంగానే ఇటు వృద్ధులు కానీ ఇతరత్ర గర్భిణులు కానీ మహిళలు కూడా ఎక్కువగా దాని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందని వారు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎండ తీవ్రతలకు ఇప్పటికే ఇటు పలువురు ఇటు కూలర్లు కానీ, ఏసీలు కానీ ఆశ్రయించి వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీంతో పాటు విద్యుత్ డిమాండ్ కూడా ఎక్కువగా పెరిగింది. ఒక్కసారిగా ఈ నెలలో ఏప్రిల్ నెలలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో ఇటు విద్యుత్ కూడా కొన్ని చోట్ల అంతరాయం కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 33 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి క్రమంలో ఇటు ప్రభుత్వం తరపు నుంచి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనికి వెళ్లే వారిని కూడా అక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి కూడా ఆయా శాఖకు సంబంధించిన అధికారులకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేష్. ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని, వేడిగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలోనే 45 డిగ్రీల మార్కును దాటేశాయి. రాబోయే మే నెలలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగి గరిష్టంగా 47 డిగ్రీలకు చేరుకోవచ్చని వాతావరణ సూచనలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తారు రోడ్లపై నమోదయ్యే ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలను మించే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిపూట కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగా కొనసాగుతుండటంతో ఉక్కపోత కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పల్నాడులో పరిస్థితి ఎలా ఉందనేది పల్నాడు నుంచి మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. ఏదైతే ఉదయం 8 గంటల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉష్ణోగ్రత గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా అత్యధికంగా నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నెలలో తక్కువ మామూలు 35 ప్రతి సంవత్సరం కూడా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతేనే ఎండలు అధికంగా ఉంటాయని కూడా అప్పుడు అధికారులు కానీ ఇటు డాక్టర్లు కానీ సూచించేవాళ్ళు. అలాంటిది ఈ సంవత్సరం మాత్రం 40-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం 1-2 టైంలో 45 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రత
ఉష్ణోగ్రత నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఎండ తీవ్రత వల్ల కూడా ఇప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. చిరు వ్యాపారాలు అయితే ఈ నెలలో చాలా లాసుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలోనే ప్రజలు రోడ్డు మీదకి రావాలని చెప్పి ఇటు పల్నాడు కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. 10 తర్వాత ఎవరు కూడా ఒక్కరు కూడా రోడ్డు మీదకి రావద్దు, అత్యవసర పరిస్థితి అయితే తప్పితే రోడ్డు మీదకి రండి. కానీ చిన్న చిన్న పనులకి ప్రతి దానికి రోడ్డు మీదకి వచ్చి వడగాళ్ళు కానీ ఎండ దెబ్బకు లోనవ్వద్దని చెప్పి అధికారులు కూడా పలు సూచనలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతా ఉంటుందో అక్కడ ఇప్పటికే అధికారులు కొన్ని టెంట్లు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాంతో పాటుగా కాస్త చల్లగా ఉండాలని చెప్పి వాటర్ కూడా చల్లుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఏపీ వ్యాప్తంగా కూడా ఇంత ఉష్ణోగ్రత నమోదవడం ఇది తొలిసారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నెలలోనే 45 డిగ్రీలు వచ్చిందంటే వచ్చే నెల మాత్రం 50 నుంచి 55 డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా అధికారులు చెబుతున్నారు. అయితే ఏదైతే ఈ ఎండ తీవ్రత వల్ల కూడా చిరు వ్యాపారస్తులు మాత్రం ఉదయం 8 దాటిన కాడి నుంచి వ్యాపారాలు ఉండలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే 6 నుంచి 8 వరకే జనం వస్తున్నారు. ఆ తర్వాత జనం కూడా రోడ్డు మీదకి రావడం లేదని చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 to 8 మధ్యలోనే జనం వస్తున్నారు. ఏదైనా మధ్యాహ్నం పూట మాత్రం జనం కూడా రావద్దని చెబుతున్నారు. అందులో ఇప్పుడు స్కూల్ పిల్లలకు సెలవులు ఇవ్వడంతో కూడా తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెబుతున్నారు. పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్ళినా సరే వాళ్ళకి తగు జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి కావాల్సిన వాటర్ బాటిల్ కానీ లేకపోతే గ్లూకోజ్ వాటర్ కానీ లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ అయితే వాళ్ళకి ఎక్కువగా తాపించాలని చెప్పి కూడా డాక్టర్లు చెబుతున్నారు. అయితే స్కూలుకి సెలవులు ఇవ్వడంతో ఒక్కసారిగా పిల్లలు కూడా ఎండ బారిన పడకుండా ఇంట్లోనే ఉంచాలని చెప్పి ఇంట్లోనే తగు జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఆడించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అయితే చెబుతున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా వాళ్ళని ఎక్కువసేపు అటు ఏసీలోనూ లేకపోతే చల్లటి ప్రదేశాలను ఉంచాలి కానీ ఎండకైతే బయటకు తీసుకురాకూడదని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైతే వయసు మీద పడిన ఉన్న ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు. ఏదైతే అధిక ఉష్ణోగ్రత నమోదవడంతో పాటు వడగాళ్ళు కూడా ఎక్కువగా వేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ వేడిగాళ్ళ వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఎండ తీవ్రత పెరిగినప్పుడు వల్ల బాడీలో వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు కళ్ళు తిరగటం లాంటిది లేదా కొన్ని కొన్ని హెల్త్ సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. ఎమ్మన్నే గుర్తించి ఎమ్మన్నే హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అయితే చెబుతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం ఇటు వినుకొండ నియోజకవర్గం ఎక్కువగా అయితే ఇంకా ఎండ తీవ్రత ఇప్పుడు 45 నుంచి 46 డిగ్రీలు అయితే ఎక్కువగా నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. మామూలుగానే ఇవి మెట్ట ప్రాంతాలుగా చెప్పుకుంటా ఉంటాము. ఈ మెట్ట ప్రాంతాల్లో మామూలు ఎండలకే తట్టుకోలేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు. అలాంటిది ఇంత ఉష్ణోగ్రత నమోదవడంతో అక్కడున్న ప్రజలు కూడా అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఎవరైతే కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారో ఆ కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలని కూడా చెబుతున్నారు. ఈ కూలి పనికి వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా మాస్క్ ధరించాల్సిందే, లేదా కనీసం గొడుగు తీసుకెళ్లాల్సిందే, లేదా చల్లటి చెట్ల కింద కూర్చొని పని చేయాల్సిందే. కానీ రోడ్డు మీద వచ్చి లేదా ఎండలో కూర్చొని పని చేయడం వల్ల కూడా బాడీ డిహైడ్రేట్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే ఉష్ణోగ్రత ఎక్కువగా రోజుకు నమోదవడంతో ఆ ఉష్ణోగ్రతని తట్టుకునే విధంగా కూడా ప్రజలు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చూసుకోవాలని చెబుతున్నారు. ఏదైతే ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో డెల్టా మామూలుగా మెట్ట ప్రాంతాల్లో అయితే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడున్న ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని చల్లటి పానీయాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని చెప్పి డాక్టర్లు కూడా చెబుతున్నారు. బయటకు వచ్చే సమయంలో కంపల్సరీగా ప్రతి ఒక్కరు గొడుగు తీసుకొని రావాలని చెబుతున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్పితే 2 వీలర్ వేసుకొని బయటకు రండి. కానీ సరదాగా కానీ లేదా ఇక్కడ దాకా తిరగడానికి కానీ అలాంటి సరదాలు ఇప్పుడు ఎండాకాలం అయితే చేయొద్దని కూడా వైద్య శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు. వయసు మీద పడిన ముసలి వాళ్ళని కూడా తగు జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే పల్లెటూరు నుంచి పనులకు వెళ్తా ఉంటారో వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు పాటించుకుంటానే పనులకు వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు చెబుతున్నారు. ఏదైనా ఉదయం 8 గంటల లోపే పని ముగించుకొని 9 ఇంటికి చేరాలని కూడా ఇటు వైద్య శాఖ అధికారులు కానీ ఇటు పల్నాడు కలెక్టర్ కానీ ఆదేశాలు జారీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ స్వామి.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి బగబగలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో మాడు పగిలేలా ఎండల తీవ్రత కనిపిస్తోంది. కొద్ది రోజులుగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వేడిగాళ్లు, ఉక్కుపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఎండల దెబ్బకి వృద్ధులు, బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే వ్యాపార సంస్థలు, దుకాణాలు తెరుస్తున్నారు. మధ్యాహ్నం ఎండ వేడికి రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఏప్రిల్ నెలలోని ఈ విధంగా ఎండ ప్రభావం ఉంటే మే నెలలో ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే బగబగ మండుతున్న ఎండలో వేడికి ఇటు ప్రజలైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాణుడు ప్రతాపం అయితే చూపిస్తున్నాడు. మొత్తంగా ఈ గత 3-4 రోజుల నుంచి కూడా 43 నుంచి 45% డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు అధికారులు, యంత్రాంగం కూడా ఇటు ముందస్తు జాగ్రత్తగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు ప్రజలకైతే సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. దాంతో పాటు పల్చడి దుస్తులు ధరించాలి. అదే విధంగా చల్లటి పానీయాలతో పాటు ఇటు మంచినీటిని ఎక్కువ తీసుకోవాలి. దాంతో పాటు కొంచెం గ్లూకాన్ డి ఇట్లాంటివి కూడా తాగాలని చెప్పి చేసి ఇలాంటి తాగాలని చెప్పి అధికారులు చెప్పుకొచ్చిన పరిస్థితి. మొత్తంగా అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు ఎండ వేడితో పాటు ఇటు వడగాలులు కూడా వీచడం, ఇటు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రజలు రోడ్ల మీదకి రావడానికి కూడా జంకుతున్నారు. ఎందుకంటే ఈ రోడ్లన్నీ కూడా మొత్తం కూడా గత 3 రోజుల నుంచి కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పరిస్థితులు తప్ప ఏదైతే రోడ్లపైకి రావద్దని చెప్పి అధికారులు సూచన చేసినప్పటికీ కొంత ప్రజలైతే కూడా ఇటు ఏదైతే ఈ ఎండ వేడికి భయప్రాంతాలతో కొంత అత్యవసర పరిస్థితులు ఉన్న వాళ్ళే మాత్రం బయటకు వెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ జిల్లాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ ఎండ వేడిని తట్టుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తున్న పరిస్థితి. ఏదైతే ప్రైవేటు సంస్థలు కూడా దీనిపైన దృష్టి సారించి ఇటు ఇప్పటికే కొన్ని విద్యా సంస్థలకు ఆల్రెడీ హాలిడేస్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ప్రధాన కూడళ్లలో మంచినీటి సౌకర్యాలు కూడా మా చలివేంద్రాలు కూడా ఏర్పడడం జరిగింది. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు మజ్జిగలు కూడా ఇటు ఏదైతే ఎండలో ప్రయాణిస్తున్న ప్రజల కోసం మజ్జిగలు కూడా అందిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఈ నెలలో దాదాపు 45% డిగ్రీల సెల్సియస్ చేరుకోవడంతో ఇప్పుడు మరి రానున్న మాసంలో మరి ఎంత వేడి ఉండబోతుందో, మరి ఈ బాణుడి ప్రతాపం ఎలా ఉండబోతుందో అని చెప్పేసి ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నట్టు తెలుస్తుంది. ఇటు అధికారులు, ఇటు ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఏదైతే ప్రధాన కూడల్లో ఇటు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటు కొంత సీనియర్ సిటిజన్స్ కూడా చెప్పడం, అంటే వాళ్ళ కోరికలు మాత్రం చెప్తుంది. బయటకు వెళ్లే వారికి మాత్రం జాగ్రత్తలు తీసుకుని గొడుగు కూడా వాడాలని చెప్పి. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే వైద్యుల సలహా సూచనలు మాత్రం ఆరోగ్య సంస్థ సూచనలు కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చల్లతో పాటు పండ్లు కూడా తీసుకోవాలి, అదే విధంగా వాటర్ శాతం ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇటు పక్షులు కూడా ఏదైతే ఈ ఎండ వేడికి తట్టుకోలేకపోతున్న ఇటు జంతువులు కూడా ఇబ్బంది పడుతుంది. అదే విధంగా ఇటు ఏదైతే ఈ సన్ స్ట్రోక్ జరిగే అవకాశం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అదితో పాటు కూడా అప్రమత్తంగా ఉంటూ వచ్చిన పేషెంట్లను కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా వారికి ఎక్కువ నీళ్లు కూడా పెంచడం జరుగుతుంది. అది మొత్తంగా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికీ 40 డిగ్రీల రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవికుమార్.
ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని, వేడిగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మే నెలలోనే 45 డిగ్రీల మార్కును దాటేశాయి. రాబోయే మే నెలలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగి గరిష్టంగా 47 డిగ్రీలకు చేరుకోవచ్చని వాతావరణ సూచనలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తారు రోడ్లపై నమోదయ్యే ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలను మించే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిపూట కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగా కొనసాగుతుండటంతో ఉక్కపోత కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ తిరుపతి నుంచి అందిస్తారు. రమణ, చెప్పండి. ఏదైతే ఎండల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుందని నేను చెప్పాలి. ఏదైతే మార్చి ఏప్రిల్ నుంచి కూడా ఎక్కువ మొత్తంలో ఎండలు తీవ్రత పెరగడంతో కూడా ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయానికి వస్తే దాదాపు 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతోనే ఉదయం 11 గంటల తర్వాత రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 12 గంటల సమయానికే మొత్తంగా కూడా ప్రజలంతా కూడా ఎవరైతే తమ పనులను ముగించుకొని తిరుగు ప్రయాణమై ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. తర్వాత సాయంకాలం 5 గంటల తర్వాతే బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కువ ఎండ తీవ్రతతో కూడా ప్రజలు ఈ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎండ తీవ్రతతో రోడ్ల మీదకి రావాలంటేనే ఒకంత భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే చల్లదనంగా అంటే వాతావరణానికి సంబంధించి చల్లని పానీయాలు కావచ్చు, లేకపోతే కొబ్బరి నీళ్లు, ఇలా కర్బూజాలు ఇలాంటివి తినడానికి మాత్రమే ప్రజలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఎండ తీవ్రత ఇలాగే కొనసాగితే మాత్రం అంటే ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఉంటే మే జూన్లలో ఇంకా ఈ ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వడదెబ్బలు తగిలితే ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎవరైతే ప్రజలంతా ఉన్నారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే చల్లని పానీయాలు తీసుకునే సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలి. అలాగే ఇంటి నుంచి వచ్చేటప్పుడు దుస్తులు కూడా ఏ విధంగా ధరించాలి, వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పించే విధంగా ఆయా ప్రాంతాలలో వైద్య అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ ఎండ తీవ్రతతో పనుల మీద బయటకు వెళ్లే ప్రజలు ఒకంత ఉక్కపోతతో కావచ్చు, లేకపోతే తీవ్ర ఎండ తీవ్రతతో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ లేబర్ అంటే పనులకు వెళ్లి అక్కడ పనులు చేసే బిల్డింగ్ పనులు కావచ్చు, ఇలాంటి చోట్ల కూడా ఎక్కువ ఎండ తీవ్రతతో అక్కడున్న సిబ్బంది అయితే బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఆ పనులకు చేసుకోవాలనే కూడా వైద్య శాఖ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఉంటే మే నెలలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడప్పుడు ఈ వడగాలులు వీస్తున్న సందర్భంలో కూడా ప్రజలు ఎక్కువ సమయం బయట గడపకుండా ఇళ్లలోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ప్రణాళికలు చేసుకుని బయటకు వెళ్లాలంటూ కూడా వైద్య శాఖ అధికారులు పదే పదే ప్రజలకైతే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా, రాయలసీమ వ్యాప్తంగా అధిక మొత్తంలో ఎండ తీవ్రత అయితే ఎక్కువగా ఉందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ.